బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు అర్హత సాధించింది. రెజ్లింగ్లో ఫైనల్కు చేరిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డులకు ఎక్కింది. సెమీస్లో క్యూబా రెజ్లర్ ఇస్నోలిస్ లోపేజ్ను 5-0 తేడాతో ఫోగట్ ఓడించింది. ఈ గెలుపుతో 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగట్ ఫైనల్కు చేరింది. ఈ ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో ఇదే తొలి పథకం కావడం విశేషం. బంగారు పథకానికి వినేష్ ఫోగట్ అడుగు దూరంలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్ సత్తా చాటడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది. ఇక ఫైనల్లో కూడా వినేష్ ఫోగట్ నెగ్గితే పారిస్ ఒలింపిక్స్లో బంగారు పథకం సొంతం కానుంది. నిన్న జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ను 7-5 తేడాతో ఓడించి సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు వినేష్ ఫోగట్ 3-2తో జపాన్కు చెందిన యూయి సుకాగిని మట్టి కరిపించి క్వార్టర్స్కు అర్హత సాధించింది. రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ పోరు నేడు జరగనుంది. అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్తో ఫైనల్లో వినేష్ ఫోగట్ తలపడనుంది.